ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాల ప్రసారానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. అత్యున్నత సింహాసనము పైన ఆసీనుడైన పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ ఉదయకాలమున నీ వాక్యము చేత మాతో మాట్లాడము. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీ హస్తములకు అప్పచెప్పుచున్నాను. ప్రతిదినము మీరు మాకు అనుగ్రహిస్తున్న నీ వాక్యమును బట్టి స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ ఉదయకాలమున నీ వాక్కుల చేత మమ్మల్ని దర్శించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య ధ్యానమునకు లూకా సువార్త 22వ అధ్యాయము 31-32 వచనమును చదువుకుందాం. లూకా సువార్త 22వ అధ్యాయము 31-32 వచనమును చదువుకుందాం. చదవబడిన వాక్య భాగములో యేసు ప్రభు సీమోనును అనగా పేతురును పిలిచి, సీమోను సీమోను, అపవాది నిన్ను శోధించేదానికి నిన్ను ఎన్నుకొని ఉన్నాడు అన్న కార్యమును చెప్పటం చూడగలము. దేవుని బిడ్డలైన వారి విశ్వాసమును ప్రభు పరీక్షించే ఒక కార్యమును ఇక్కడ చూడగలం. అపవాది చేతికి ఎవరిని ప్రభు ముందు నిలబెడతాడంటే ఆయన నమ్మిన వారినే. మనము చూసిన ఎడల పేతురు కొరకు ప్రభు కలిగి ఉన్న ప్రణాళిక వేరుగా ఉన్నది. ఆయన పైన సంఘమును స్థాపించాలి. ఆయన బండగా పునాదిగా ఏర్పరచబడిన వాడిగా ఉన్నాడు. ఆయన యొక్క విశ్వాసము స్థిరముగా ఉండాలి. ఆయన దేవునిలో స్థిరపడాల అన్న ఒక కార్యమును ప్రభు ఎరిగి ఉండి ఈ కార్యమును చేయటం మనం చూడగలం. మన జీవితంలో శోధనలు వచ్చినప్పుడు ఒక కష్టం వస్తుంది, ఒక పరీక్ష వస్తుంది. దేవుని కొరకు నిలబడవలసిన ఒక పరీక్ష వస్తున్నది. ఆ పరీక్ష సమయంలో ఎలాగూ మన మనస్థితి ఉంటుందో అనేది మనము ఒక్కసారి పరీక్షించుకోవాలి. ఎన్నిసార్లు అపవాది అయిన వాడు ఇది కాదు అనుకొని నాతో వచ్చే అన్న రీతిగా నిన్ను ప్రేరేపించుంటాడు. ఒక్కసారి అబద్ధము చెప్పుతేనే కదా ఏమవుతుంది అని ఎన్నిసార్లు నిన్ను ప్రోత్సహించుంటాడో ఒక్కసారి ఆలోచించి చూసుకో. అటువంటి స్థితిలో దేవుని కొరకు వైరాగ్యముగా నీవు నిలబడాలనేది ప్రభు ఆశిస్తున్న కార్యము. శోధన సమయములో అపవాది యొక్క తంత్రములో నీవు చిక్కుకొనకుండా దేవుని కొరకు నిలబడ్డట్లయితే దేవుని యొక్క కార్యము నీవు విస్తారముగా నీ జీవితంలో చూడగలవు. ఆయన యొక్క ఆశీర్వాదములో నీవు అనుభవించగలవు. ఆయన కొరకు గొప్ప కార్యములను చేయగలవు. ఆయన సహాయము ఎన్నడూ నీకు ఉంటుందని ప్రభు నీతో మాట్లాడుచున్నాడు. నీ విశ్వాసమే అపవాదికి ముందుగా ప్రభు ఉంచి అపవాదితో సవాలు చేసే ఒక గొప్ప ఆయుధముగా ఉన్నది. నీ విశ్వాసమునే ప్రభు చూస్తూ ఉన్నాడు. నా బిడ్డ ఎలాగూ ఇటువంటి స్థితిలో కూడా నిలబడగలడని. అటువంటి స్థితిలో దేవుని కొరకు నిలిచి ఉన్నట్లయితే, దేవుని కార్యములను నీ జీవితంలో నీవు గ్రహించి ఆయన కొరకు నిలబడగలిగిన వ్యక్తిగా ఉన్నట్లయితే గొప్ప కార్యములను నీవు సాధించగలవు. దేవుని సన్నిధికి అపవాది వెళ్ళి నిలబడినప్పుడు యెహోవా అపవాదితో చెప్పిన కార్యము, నా భక్తుడైన యోబును చూసావా అని. ఆయన యొక్క విశ్వాసము పైన ప్రభు కలిగి ఉన్న నమ్మకం అది. నా యందు నా సేవకుడు పూర్ణమైన విశ్వాసము కలిగి ఉన్నాడు, ఎటువంటి పరిస్థితుల్లోనూ నన్ను విడువడు అన్న ఒక దృఢ నమ్మకము దేవునికి ఉన్నది. అందుకే అపవాది ముందు ఆయనను ఉంచినాడు. అపవాది శోధనలో ఎంతగా యోబును ఇబ్బంది పెట్టినప్పటికీ, ఎంతగా ఆయనను కృంగదీసినప్పటికీ దేవుని కొరకు నమ్మకముగా నిలబడ్డవాడిగా యోబు భక్తుడున్నాడు. నీవు నేను కూడా అలాగ ఉండాలనేది ప్రభు ఆశిస్తున్న కార్యము కూడా. మన విశ్వాసము, నీ వ్యక్తిగత విశ్వాసము దేవుని పట్ల ఎలాగున్నది అనేది పరీక్షించుకోమని ప్రభు ఈ ఉదయకాల సమయంలో నిన్ను పిలుస్తూ ఉన్నాడు.
అపవాది అయిన వాడు నిన్ను శోధించాలి, నీవు దేవుని బిడ్డగా ఉన్నావు గనుక నిన్ను శోధించాలని ప్రయత్నిస్తే అపవాదిని జయించేదానికి నీవు ఆయన పక్షముగా నిలబడేదానికి సిద్ధముగా ఉన్నావా? దేవుని మార్గములో నడుస్తూ అపవాదిని జయించగలిగిన వ్యక్తిగా ఉన్నావని ఒక్కసారి నీ హృదయాన్ని పరీక్షించుకో. అలాగున్నట్లయితే నీవు ధన్యుడిగా ఉంటావు. దేవుని యొక్క కృప నిరంతరము నీకు తోడుగా ఉంటుంది. అపవాది యొక్క తంత్రములను జయించిన వ్యక్తిగా, లేకపోతే అపవాది యొక్క శోధన జయించిన వ్యక్తిగా, దేవుని కొరకు బలముగా నిలబడగలిగిన వ్యక్తిగానే ఉంటావు. నీవు ఓడిపోతావేమో అని భయపడాల్సిన అవసరం లేదు. ప్రభు సహాయం ఎప్పుడు నీకు తోడుగా ఉంటుంది. పేతురు అపవాది యొక్క శోధనలో కృంగిపోయినాడు. అయితే ఆయన కృప తోడుగా ఉండి లేవనెత్తి ఆయన పైన దేవుని సంఘమును స్థాపించడానికి, లేకపోతే సంఘమునకు పునాదిగా ఆది సంఘమును నడిపించే గొప్ప బాధ్యతను కలిగిన వాడిగా పేతురు ఉండటం మనం చూడగలం. ఈ ఉదయకాల సమయంలో నీ జీవితము ఎలాగున్నది? ఒక్కసారి దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని పరీక్షించుకో. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, ఈ ప్రాతకాలంన మీరు మాకు ఇచ్చిన నీ వాక్యము కొరకు స్తోత్రములు. మేము నీవు వాడుకునే వ్యక్తులుగా ఉండేదానికి సహాయం చేయము. అపవాది మమ్మల్ని శోధించేదానికి ఎన్నుకుంటే ఆ శోధనలు మమ్మల్ని బలపరిచి నీ కొరకు గొప్ప వ్యక్తులుగా, నీ కొరకు నిలబడే వ్యక్తులుగా మార్చుకోవాలని ఆశిస్తున్న నీ కృప కొరకు వందనాలు చెల్లించుకుంటున్నాం. పేతురు బొంకినాడు, కానీ ఆయన నీవు బలపరిచి గొప్ప సేవ చేసేదానికి సాధకంగా వాడుకున్నావు తండ్రి. అలాగూ మేము కూడా నీ కృపలో నిలిచి ఉండేదానికి సహాయం వచ్చేము. యోబు భక్తుడిలాగా అపవాదికి ముందు నిలబెట్టి ఇతనిని పరీక్షించు చూడు అన్న రీతిగా నిలబడగలిగిన కృపను మేము సంపాదించుకునేదానికి సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.